హైదరాబాద్ ప్రజలందరూ కూడాను తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే ఘటన ఉందో, ఈ ఘటనలో 100% మీరు తీవ్ర భయభ్రాంతులకు గురవుతారన్నమాట. అంత అత్యంత సంఘటన జరిగింది. చాలా ప్రమాదకరమైన సంఘటన. ఈ సంఘటనలోని చాలామందైతే మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకనే చెబుతా ఉన్నాను. ఈ సంఘటన గురించి పూర్తిగా వివరిస్తాను మీకు. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, హైదరాబాద్‌లోని చాలా హోటల్‌లో కొన్ని దందాలు జరుగుతున్నాయన్నమాట. హైదరాబాద్‌లో 2 ముఠాలున్నాయి. ఈ 2 ముఠాలు కూడా చేస్తున్నాయి దందాలు. ఆ దందాలేంటంటే రీసెంట్‌లీగా అయితే ఈ తనిఖీల్లో పట్టుపడ్డాయి. ఎందుకంటే అనుమానం వచ్చింది కాబట్టి వాళ్ళ మీద తనిఖీలు చేశారు. అదేంటంటే ఏదైతే మేక మాంసం, గొర్రె మాంసం ఉందో, ఈ మేక మాంసం, గొర్రె మాంసం అనేది చాలా తక్కువ రేటుకే అమ్ముతా ఉన్నారన్నమాట. చాలామంది స్థానికులకైతే డౌట్ వస్తా ఉంది. అధికారులు కూడా ఈ విషయాలు చెప్పారు. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. చాలా తక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు. ఏదో సంథింగ్ జరుగుతుంది సార్ అని చెప్పేసి స్థానికులందరూ కూడా రిపోర్ట్ చేశారు. అదే విధంగా స్థానికులు, అదే విధంగా అధికారులు అయితే మూకుమ్మడిగా దాడి చేస్తే సంచలన విషయాలైతే బయటపడ్డాయి. ఎంత సంచలన విషయాలంటే నిజంగాను మీరు విన్న తర్వాత 100% భయభ్రాంతికి గురవుతారన్నమాట ఇంక. ఏంటంటే ఏదైతే మేక మాంసం అని చెప్పేసి ఈ మేక మాంసం ముసుగులోని ఆవు మాంసం, అదే విధంగా ఎద్దు మాంసం కలిపి ఈ రెండిట్లు కూడా కలిపి చాలా తక్కువ రేటుకే ఆ 2 మూటలు కూడా అమ్ముతా ఉన్నారంట హైదరాబాద్‌లోని. చాలా హోటళ్ళకే డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారంట. చూడండి ఒకసారి. ఈ విషయం తెలిసిన తర్వాత మొత్తం హైదరాబాద్ ప్రజలందరూ కూడా తీవ్ర షాక్ గురయ్యారన్నమాట. చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి పాపం. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది తినరు కాబట్టి, కొన్ని వర్గాల్లో తింటారు, కొన్ని వర్గాలు తినరు కాబట్టి నిజంగా వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారన్నమాట. ఇటువంటి పనులు చేయకూడదు కదా! ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం గౌరవించుకోవాలి. మేము గౌరవిస్తే వాళ్ళు మమ్మల్ని గౌరవించాలి. అనే విధంగా ఉండాలి. అప్పుడే మన భారతదేశం బావుంటది. ఇలాగా కాసురికి కక్కుర్తి పడి డబ్బుల్ని చాలా తొందరగా సంపాదించేవాళ్ళని, అడ్డదారులు పట్టి తొందరగా ఎదిగిపోవాలని చెప్పేసి ఇటువంటి పనులు చేయడం వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పండి ఒకసారి. ఇది ఎంతవరకు కరెక్టో మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే హైదరాబాద్‌లోని చాలా హోటల్‌లో వీళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారంట. ఇది ఏ విధంగా ఈ మాంసం ఏదైతే ఉందో ఎద్దు మాంసం, ఆవు మాంసం, ఈ మేక మాంసాన్ని ఏ విధంగా మిక్సింగ్ చేసేవారు ఇప్పుడు చెప్తా నేను మీరు 100% ఫీజులు ఎగిరిపోతాయన్నమాట మీకు. ఈ మేక మాంసం ఏదైతే ఉందో ఈ మేక మాంసం కూడాను చాలా నిలవైందంట ఇది. అది కూడా తాజాది కాదంట. ఈ మేక మాంసాన్ని తీసుకొచ్చి ఈ ఆవు మాంసం ఏదైతే ఉందో ఆవు మాంసం యొక్క ఈ బోన్స్ గట్టా ఉంటాయి కదా! ఈ బోన్స్ అన్ని కూడా డివైడ్ చేసి ఓన్లీ మాంసం మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా అయితే కొట్టి ఈ మేక మాంసం ఏదైతే ఉందో ఈ మేక మాంసాన్ని కూడా దాంట్లో మిక్సింగ్ చేసి ఈ రెండిట్లో కూడా ప్యాక్ చేసిన దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారంట. అంటే ఎవ్వరికీ అనుమానం రాకుండా. ఎందుకంటే పాపం అనేది పండుద్దని చెప్పేసి అంటా ఉంటారు కదా! నువ్వు చేసే తప్పు పని ఈ రోజు కాకపోయినా రేపైనా, ఎల్లుండని ఏదో ఒక రోజు పాపం పండిపోద్ది. ఆ విషయం ఆ దేవుడే చెప్తాడన్నమాట. సేమ్ అదే విధంగా ఈ హోటల్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాడు. ఎవరికీ తెలీదేమో అనుకున్నాడన్నమాట. ఈ 2 ముఠాలు, ఈ 2 గ్యాంగులు కూడాను మొత్తం హైదరాబాద్‌లోని చాలా హోటల్‌కి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తా అని చెప్పేసి స్థానికులకి, అదేవిధంగా అధికారులకు తెలియడంతోటి ఒకేసారి అందరూ కూడా మూకుమ్మడిగాను రైడ్ చేశారు. ఈ రైడ్ చేసేటప్పటికి మొత్తం ఈళ్ళు ఒక దందా మొత్తం కూడా బయట పడ్డదన్నమాట. అధికారులైతే ఉమ్ము వేస్తా ఉన్నారు ఆళ్ళ మీద నిజంగా. ఏంటి ఈ పనులు? ఇటువంటి చెడ్డ పనులేంటి? మీకు డబ్బులు కావాలంటే గనక వేరే మార్గాలు ఎంచుకోవాలి గానీ, ఒక మంచి మార్గాలు ఎంచుకొని మీరు సంపాదించుకోవాలి గానీ, ఇటువంటి పనులు చేస్తారా? అని చెప్పి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఆళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా కొంతమందైతే పరారీలో ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఎట్టి పరిస్థితిలో కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి అధికారులైతే ఫుల్ వార్నింగ్ ఇచ్చారన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ వాసులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలోని. ఎందుకంటే మీరు కక్కుర్తి పడి ఎక్కడ పడితే అక్కడ తిన్నారనుకోండి ఇదే విషయం అవుద్దన్నమాట. ఇక్కడ ఎవరిని కూడా నేను తప్పు పడతలా. ఎందుకంటే మతాలను గౌరవించే వ్యక్తులు ఎవరు కూడా ఈ విధంగా చేయరుమాట. ఎవరైతే మతాన్ని గౌరవించరో అటువంటి వ్యక్తులే ఇటువంటి పనులు చేస్తా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేనే ఏదైనా హోటల్‌కెళ్ళాననుకోండి, ఒక విశ్వాసంతో ఎళ్తానన్నమాట. ఆ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. అదే విధంగా ఆ వ్యక్తులు కూడా నా దగ్గరికొచ్చారనుకోండి, నేను ఒక విశ్వాసంగా ఉండాలి. ఆ గౌరవాన్ని నేను కాపాడుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఇలా ఉంటారో, మన ఈ సొసైటీలోని ఎటువంటి ఇబ్బంది రాదు, ఎటువంటి గొడవలు జరగవు. మన భారతదేశం చాలా క్షేమంగా ముందుకెళ్తది. మిగతా ప్రపంచ దేశాల్లో నంబర్ 1గా నిలబడద్దన్నమాట. ఎందుకంటే ఆర్థిక పరంగా ఎదుగుతది. మనం ఆర్థిక పరంగా డెవలప్ అవ్వాలన్నమాట. అంతేగాని మతపరంగా మనం డెవలప్ అవ్వకూడదు. ఆర్థిక పరంగా డెవలప్ అవ్వాలి. ప్రపంచ దేశాల్ని వెన్ను తన్నే విధంగా అయితే నిలబడాలి. అప్పుడే మన భారతదేశానికి ఒక మంచి గుర్తింపొస్తది. మన భారతదేశంలో ఎవరైతే పేదలుంటారో వాళ్ళకి
పాపం ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తే వాళ్ళ కడుపు నిండుతదన్నమాట. ఇప్పటికి చూసుకుంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఇలా చూసుకుంటే గనక మీ ఏదైతే ఏజెన్సీ ఏరియా ఉందో, ఆ ఏజెన్సీ ఏరియాకెళ్ళి చూడండి ఒకసారి పాపం. వాళ్ళకి తినడానికి కూడా సరైన తిండి లేక చిన్న పిల్లలు బక్కచిక్కుగా ఉన్నారన్నమాట ఇప్పటికి. వాళ్ళందరికీ ఏంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ పోవాలంటే మన భారతదేశం టెక్నాలజీగా ముందుకెళ్ళాలన్నమాట. ఇటువంటి అడ్డదారులు తొక్కి ఒకళ్ళకొకళ్ళు గొడవలు పెట్టుకొని ఇలాగ మన భారతదేశం ఉన్న కొలది కిందకి దిగజారిపోకూడదు. అందుకే ప్రతి ఒక్కరు చెబుతా ఉన్నాను, విన్నపిస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇటువంటి తప్పుడు పనులు చేయొద్దు. మనం అందరం కూడా కలిసి ఉండి మన భారతదేశాన్ని వృద్ధి చేద్దాం. అంతేగాని ఇటువంటి తప్పుడు పనులు చేయడం వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి చేశారని మీ మనోభావాలు దెబ్బతింటాయి. ఇయన్నీ కూడా పెద్ద చిరాకు వ్యవహారం అన్నమాట. అందుకనే దయచేసి చెబుతా ఉన్నాను. కాసులు కక్కుర్తి పడి ఇలాంటి అడ్డదారులు తొక్కొద్దు. దయచేసి ఇటువంటి పనులు చేయరని చెప్పేసి ఈ వీడియో చేశానన్నమాట. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. హైదరాబాద్‌లోని వాళ్ళ యొక్క గ్యాంగ్ 2 ఉన్నాయా? లేకపోతే ఇంకెక్కువ ఉన్నాయా? ఇంకెక్కడెక్కడ జరుగుతున్నాయి? అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది వచ్చి కామెంట్స్ కూడా చదువుతారు కాబట్టి ఏమో ఏదైనా ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఒకరాయన వచ్చి ఒకవేళ ఈ కామెంట్ చదివితే గనక 100% యాక్షన్ తీసుకుంటారన్నమాట. అందుకనే కామెంట్ చేయమని చెప్తున్నాను. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తాను. దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.